రాజన్న ఎటు పోతానా వాట దొరుకుతాను ఏటు ఉన్నదిరా ఎట్లేదు బండి ఇంటికాడ పెట్టుకొని ముడుచుకుంటూ చూసినా అవుతుంది ఒక్క గిరాకీ లేదురా గిరాకీ కరువైందానే ఏడాల కొండ టైలేని కోరెళ్ళి అంత జాతరైనా గిరాకీ కరువైందానికి ఇప్పుడు ఇప్పుడు ఎవరు పోతారు ఆటోలలో ఉన్నోళ్ళు కార్లలో పోవట్టే లేని వాళ్ళు ఫ్రీ బస్సులలో పోవట్టే ఈ ఆటోలు ఎవరు తెగుతారా ఇప్పుడు ఇక నువ్వన్నా కూడా వస్తావు అనుకో మరి ఎందుకు ఉంచుతాను అమ్మపోయినావు ఇక కొన్ని 4 నెలలే కాబట్టి అమ్మతో బాధ ఉన్నది అమ్మపోతే బాధ ఉన్నది అమ్మతో ఇచ్చేది పోతుంది అమ్మపోతే పానం పోతుంది ఏదో అట్లా ఉంచుతాను ఏం చేస్తాం మరి ఏం చేస్తే అటన పడుతుంది ఇటన పడుతుంది ఏం చేద్దాం రా ఇక వచ్చిన కిరాయిలు కొట్టుకుంటూ ఉండాలి అంతే సరే సరే మెల్లగా నడిపి ఇక అరే నాన్నే ఏంటన్నా గిరాకుండా చెప్పరా అరాకి జాతర పెట్టాలి ఇట్లా నీకు అంతమంది మాదుతా కానీ మేడారం పోయేటోళ్ళు కారు వేరానే నేను చెడి చేస్తే కానీ నాకు ఏమి ఇస్తావు ఏదైనా ముజ్జలుంటే ముందుగానే ఉండాలి మరి చెప్పు అరే ఒక 10 మందిని సెట్ అయ్యి నేను ఫ్రీగా తీసుకోవతా మాట అంటే మాటే మరే ఎందులో మాట అంటే మాటే ఇవాళ మరుగు మంది పెట్టినా కూడా నీ మాట అంటే మరవా సరే సరే మంచిది మరి మాట విని ఉండాలి నువ్వు కదా గిరాకి వాడికి రాపోరా అరే ముందుగాలు ఎట్లా వేసి 10 మందిలో ఇంట్లో ఆడాలి మేడారం పోవాలి పుందాన్ని ఆగో వీళ్ళకి తాతున్నాడుగా ఈ తాతను అడుగుదాం మేడారం జాతర వస్తావా తీసుకుపోతానంటే రానా తాత అత్త 2000 పట్టుకొని రెడీగా ఉండు రేపు పొద్దుగాల ఊడే 10 గంటలకు ఎటు పోతానవే ఎటున్నారా అట్టినే 10 గంటలకు కొట్టేసిన దాకా కూర్చున్నాయి అట్టినే అయితే కానీ రేపు మేడారం పోతాను ఆటో మాట్లాడి వస్తావానే నాకెడ వీలవుతారా పైసలు లేవు నేను రాను అయ్యో గట్లా అంటావేందే 2 సంవత్సరాలు ఒక్కోసారి జాతర వస్తుంది గట్లా అంటావు రానురా నాకే రూపాయలు లేదు రజ్జిగా అడుగుదాం ఓ రజ్జిగా ఉన్నవారా పోడా ఈ శోభదిగాడు వచ్చినట్టున్నాడు పిలుస్తాను పో మా దోస్తు వచ్చిందా ఎవరు రాడు ఏందన్నా గిటాస్ను ఏం చేస్తున్నావు ఇంట్లో బయటికి వెళ్తున్నావు మొత్తం దేశమ్మకి ఎత్తాను ఇలా కోని వస్తాను ఇవాళ చికెన్తో చంపడే కావచ్చు మొత్తం ఇలా దాంచుడే అరే అయితే కానీ మేడారం వస్తావారా మేము పోతాను మీరేం పోతారు రాని ఏమి రా కేశపట్నం పోతాను ఏ ఊకే కేశపట్నం ఏం పోతారా మేడారం పోదాం పా అందరు వస్తారు ఏ మామ ఇట్లా అద్దంటే ఎప్పుడు మేము కేశపట్నం పోదాం ఏ ఊకే కేశపట్నం ఏం పోతావురా ఒకసారి మేడారం పోవాలి మేడారం కాడ చూస్తావు నువ్వు పిచ్చను అవుతావు అబ్బో నీ అంత మంచి చూడదా నాడా నువ్వు ఒకసారి వచ్చి చూడరా నువ్వు చూస్తే పిచ్చను అవుతావు ఒకసారి మా అమ్మని అడిగి చూస్తాను ఏమంటావో చెప్తా మళ్ళీ మీ అమ్మ అంటే ఏందిరా నీ పేరుసారి పోలేదారా మస్తు ఉంటుంది ఆడ మంది 1000 జనం ఉంటారు మస్తు అనిపిస్తుంది హైలైట్ ఉంటుంది ఆడ సరేనే మా అమ్మని అడిగి మేము కూడా వస్తాం మన వాళ్ళు కూడా మస్తు మంది వస్తారా భరత్ గాడు వస్తాడు అజ్జిగాడు వస్తాడు నేను పోతాను నువ్వు ఇక ఎంజాయ్ చేద్దాం సరేనారా సరేనే మా అమ్మని అడిగి మేము చూద్దాం వస్తాం ఇక పూజించుడు అయిపోయిందానే పూజించుడు మా అయిపోయింది కానీ ఏంటిదట్రా ఏం లేదు అట్టిగా వచ్చిండు ఇక పూజించుడు అయిపోయింది గంప కింద కోడు ఉన్నాయి పట్టుకురాపో కోడిని కోసుడేనా కోసుడే పట్టుకురాపో ఇగో పట్టుకొచ్చిన తల్లి నీ బాంచను మేము మంచిగా ఉండాలి మంచిగా ఉంటే మళ్ళా మంచిగా చేసుకుంటాం తల్లి నీ బాంచను నీకు మేమందరం మంచిగా ఉండాలి ఇగో మొక్కురా అయితే రా మొక్కు మంచిగా మొక్కు దేవుడా మేము మంచిగా ఉండాలి మంచిగా నాకు చదువు రావాలి మా షార్ట్ ఫిలిం గొప్ప అవ్వాలి దేవుడా మంచిగా వేయాలి జుడితిత్తందిరా కోడు ఇయ్యదా అనేది మళ్ళీసారి మంచిగా మొక్కు కోశం ఉందట ఇక మొక్కిన ఇక వద్దాం పాటు ఖచ్చితంగా సమ్మక్క పూనకమైందిరో కోడికో అవ్వయి సార్ మేడారం పోదావానే గక్కడికి పోయేంత భాగ్యం మనకేడుందిరా కేశపట్నం పోవుడే మనం ఊకే గాడికేం పోతామే మేడారం మనకు అన్ని మంచిగా జరిగితే
మళ్ళీ వచ్చే వరకు మొదటికి పోదాం. ఈసారి పోయేద్దాం పాయే. తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందారా పోడా? మళ్ళీ చెడుకు పోదామంటే చెప్తీరావు. నీ మొక్కింది మేడారం పోతా అని. మేడారం పోతానని మొక్కినవా? మళ్ళీ చెడుకు పోదాం తీ, ఏం కాదు. ఈసారి పోదామని మొక్కిందే. మొక్కుతాతి ఆ తల్లి ఏమనుకోదు. మళ్ళీ చెడుకు పోదాము. నీ మొక్కుతా, మన కాడ పైసలు లేవు. ఈసారి పోదామే. మళ్ళీ పండుగ రావాలంటే 2 ఇంట్లు కావాలి. ఆగాలి మరే, అన్నప్పుడు అవుతుందా? ఎన్ని కావాలి మేడారం పోవన్నంటే? ఏం కాదు ఈసారి పోదామే ప్లీజ్. దవడపడ దత్తపోడా, నీకు ఏమైనా మేడారం పిచ్చి పెట్టింది ఏందిరా? శ్రీని అవి ఎప్పుడు గిట్నేస్తారు, ఏడు తీసుకోవరు. మళ్ళీ చెడు పోదాం కానీ కూరుడుకచ్చు, అన్నం తినిపో. నాకేమవుతు నేను తిన. పోరనికేమో మేడారం పిచ్చి పట్టింది, ఊకే మేడారం మేడారం అంటాడు. అరే మస్తు ఉంటుందిరా. పోయినసారి మేము పోలేరా, ఏమని ఉంటుందా? వీరే ఉంటుంది ఇక. పెన్సార్ నువ్వుతో పోయినావారా? పోయినసారి వేయనరా, మొత్తం హల్చల్ ఉన్నది, మొత్తం వేరే ఉన్నది. 2 ఏళ్ళకి ఒకసారి వస్తుందిరా, పెద్ద జాతరరా. పోదాంపా. అదే నాకు ఒక డౌట్ రా, రియల్గానే సమ్మక్క సారక్క ఉంటలారా? రియల్గానే సమ్మక్క సారక్క ఉంటలారా? అరే నిజంగానే ఉంటారా, కానీ మనకు గనరు, కానీ చూస్తారు. అగో మనం చూస్తారా? అయితే నింగుతా. అరే మస్తు ఉంటుందిరా. ఇక చెప్పడానికి మాటలు అట్లే కానీ చూస్తా నువ్వు చచ్చిపోతావు. వేరే ఉంటుంది అడిగా. అబ్బా నువ్వు చెప్తా అంటే మస్తు అనిపిస్తాను రా. ఇక పైసలు ఎన్ని అవుతానే పోదాం పా ఇక. అరే ఫస్ట్ నువ్వు చూడరా, నీ 2 కళ్ళు సరిపోవు, ఇంకా 2 కళ్ళు కావాలంటావు నువ్వే. అరే సమ్మక్క సారక్క ఉరికత్తదటగారా, నిజమేనా? అరే ఊకరా నువ్వు రియాకరా, నువ్వు ఒకసారి వచ్చి చూడరా, వచ్చినాక మాట్లాడు నువ్వు. అత్తరా ఇక నేను అంతే ఫిక్స్ అయినా నా మైండ్ ఇక అత్త. అయితే కానీ ఒలోళ్ళు అత్తాళ్ళు మేము మీరు అజ్జిగానోళ్ళు ఇంకేమైనా సెడి అయ్యి, నేను కూడా సెడి చేస్తా. మా అన్న అవుతా అత్త అన్నారా, మా అన్నని కూడా తీసుకొస్తా. తీసుకురా. అవు అజ్జారు వచ్చిందిగా. మాటలన్నీ వస్తాను వీడు, ఇది న్యూరిల్ ఆయుష్ ఉన్నది దీనికి. అవురా అజ్జి నువ్వు కూడా జాతర అత్తన్నమాట గారా. అదే పోదాం, పొట్టుపోటు తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. అన్నీ అత్తలేనన్న మా వద్ద అంటుంది, మళ్ళీ 2 ఇంట్లోకి పోదాం అంటుంది. అయ్యో అత్తలేవారా? నువ్వు అత్తనావనే మేము అత్తనం గారా. చే గిట్లే చేస్తావారా? నేను అద్దాం అనుకున్నానే, కానీ మా వద్ద అన్నది. మా జాతరలో పొక్కిలు చేద్దాం అనుకున్నాను నేను. అరే నువ్వు వస్తావు రావు చెప్పురా, బుచ్చోడు మంది వస్తా అన్నారు, నువ్వు రాకపోతే ఇంకో పిలుచుకుంటా. నాకు చూస్తే రావాలనే ఉన్నది, ఏం చేయాలి? అరే నీ ఒక ముచ్చట చెప్తా, చెయ్యి. చెప్పు. సరే చేస్తా. అరే ఎట్లయినా మన అందరం పోతాం కానీ ఈ జాతరలు ఏమేమి కొంటారా? నేనేదో పుకిలింగ్ కొంటానే. అరే నేను ట్రాక్టర్ కొంటారా? అరే కొనుర్రా, మీకు డీజిల్ మాకు పుత్తా కానీ మా బైక్ కాడ పొట్టిక గడ్డ ఉన్నది, దాన్ని కొట్టాలి. అరే నువ్వు జాతర అయితే తీసుకోరా, ఒక గడ్డ ఏందా 4-5 గడ్డలు కోసం. కొట్టుడే కంటే పుకిలింతో ఆట ఆడిస్తా మొత్తం. సరే రేపు పొద్దుగాల అందరు తయారు కాదు, 10 గంటలకి పోడు. సరే ఎంజాయ్ చేద్దాం మొత్తం. ఎంజాయ్ చేసురా, మొత్తం పొక్కిలు చేద్దాం. ఎంజాయ్ చేద్దాం అంతే. ఎటు పోయినవురా పడా? అన్నం తినమంటే ఇవరకేటో పోతివి. ఏడు వాళ్ళే గీట్గా వేసిన. తినిపోరా, గింత టైం అవుతుంది, కూర ఉడికింది, తినిపో. తినబుద్ధి అయితలే, అస్సలు తినబుద్ధి అయితలేదు, కడుపుని వస్తానంత సాధన అయితలేదు. ఇవరాక మంచిగానే ఉంటుంది కాదురా? అప్పు అంతా సాధన అయితలేదు, అంత కడుపుని వస్తాన్ని సాధన అయితలేదు. ఇవరాక మంచిగానే ఉన్నాడు, పోరానికి ఏమైందో? పోరాడేమో గట్లా చేస్తాడు. అపడా లేరా? జారి పడినా జంపన్నా వాగు. అగో ఈ పోరానికి దేవుడు వచ్చిందా? అగో దేవుడు వచ్చినట్టే ఉందిగా. సమ్మా తల్లి సరా తల్లి నీ బాంచెను చెప్పాలి. నా దగ్గరికి అత్తారండి పురాణ పడితే ఏంది? అగో నేనెప్పుడు మొక్కినా బాంచెను? నీ లాయ మొక్కింది. నీ లాయ మంచిగా ఉండాలంటే మేడారం పోవాలి. అల్లగానే అల్లా ఇప్పుడు 2 రోజులు ఉండే, ఎప్పుడు రావాలి తల్లి నీ బాంచెను అక్కడికి? నేను 2 రోజులు ఉంటేంది? బస్సులు కరవా ఆటోలు కరవా? నా దగ్గరికి రావాలని మనసు ఉంటే ఎట్లా వద్దు? అయితే అత్తం తల్లి నీ బాంచెను ఉండాలా, లాగే మంచిగా ఉండాలి. ఇక నేను పోతాను, నాకు లేట్ అవుతుంది. అవ్వ నాకు ఏమైనా పానం అంటే తేడా ఉన్నది. ఏం కాలేదు కానీ కొన్ని మంచిలు లాగుపో. అజ్జి నువ్వు మేడారం పోతానని మొక్కినవారా? మొక్కినా అని అచ్చడి పోదా అన్నావు, అచ్చడి పోదాం తీయ. ఈసారి పోదాం తీగ, రేపు పొద్దుగాల పోదాం తీ. నిజంగా పోదామానే? నిజంగానే పోదాం. ఇక
అదొకటి చదువుకొని ఇక రేపు పోదాం. పోదాంతి. ఏమైంది రాజ్యగా సక్సెస్ అయిందారా? సక్సెస్ అయింది, మొత్తం ధూమ్దా ఎంజాయ్ చేసినా పోయి. అజ్జిగా సక్సెస్ చేసిన వారా? అగో మరి మనం యాక్టింగ్ చేసిన సక్సెస్ కదా అనియా. పోడే రేపు మొత్తం పోవుడే తిరుగుడే తినుడే అచ్చుడే. ఇంకేంది మన గ్యాంగ్ మొత్తం ఎంజాయ్ చేద్దాం పోయా. సమ్మక్కసారి తల్లికే జై అనియా పోవుడే కానీ. రే బోడే మరి ఇంటికి పోయి అవన్నీ చదువుకుంటా చదువుకోపోనాడు. పోదానా? పో. అరే జర పూరిలోనూ రొట్టెలు ఎక్కువ వేసుకురా, పోతాడు పోతాడు ఆకలి అవుతుంది. నేను చూసుకుంటా కానీ నీకెందుకే. ఏమైందే నాన్న ఇలా జోర్దార్ తయారైన ఎటు పోతావు? ఎడరం పోతాను కాదురా, నీకు తెలియదారా? నాకేం ఎరకలే, నాకు చెప్పినావా? అరే నీకు ఎప్పుడు మర్చిపోయాను కాదురా. ఇలా అత్తవారు పోతాను మేము. మేము కూడా వస్తే మా వాళ్ళు కూడా వస్తా అంటారు. నేను మా వాళ్ళు పోయి చెప్పత్తా. చెప్పు పోరా, మనకాడ ఆటో కిరాయి తక్కువ, మనదే సబ్సిడీ. అయితే మేము కూడా అందరం వస్తాం. చెప్పండి రాబో, నాడు పోదాం. 9 అవుతుంది, ఒకసారి రాధన్న కన్నా ఫోన్ చేద్దాం. ఏడున్నాడు. హలో, ఏడున్నావే? ఏమైందా జాతర పోదామంటే 10 మందిని సిడి చేసిన, ఇటు సించేరుకుందా? చెప్పండి రా. 9 అవుతుంది, అందరినీ ఇటు పట్టుకొస్తే పోవచ్చు జల్దీ. పోరుడు 10-11 అవుతుంది, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నాడు. ఇంకా పోరు వారా అజ్జిగా తయారైన వారా? అగో నన్ను నచ్చిండుగా. బాబా నన్ను నచ్చిండు పాయే. పాయ్ తల్లి దేవుడా, నీ మంచను మంచిగా ఉండాలి, మంచిగా పోయి రావాలి. దారి దారి ఆటో సించేరుకుందా దారి. రారే అంటున్నావు? ఆటో కిరాయి ఎంత పిల్లగా? మనిషికి పోయి ఇద్దరు కలిపి 2000. ఏంది 2000? 2000 లేవు మా దగ్గర. అట్రీస్ బస్ పోదాం. పారపడా ఓరి నీ పోతారా? ఏమనుకోక ఆర్టీసీ బస్ ఫ్రీ ఆట పోతాను. ఓరి అక్క ఎంత పని అయ్యారా? నీ అవ్వ పుణ్యానికి పోతామంటే ఫెయిల్ అయ్యా. సీ నీ అవ్వ అజ్జిగాడు ఎంత మోసం చేసి ఏం కదా. వీళ్ళని అత్తరో రారో. అగో భరతిగాడు ఫోన్ చేస్తామంటే తయారు కావచ్చు. హలో చెప్పురా. నువ్వు వస్తలేవా? నీకేమైందిరా? అయ్యో మీ వాళ్ళు వద్దన్నారా? ఇట్లా టైంకి అందరూ బంద్ చేస్తే ఎట్లరా? చీని అందరికి ఇట్లా చేస్తారేందిరా? చీని అందరూ అలాగే తప్పిస్తారు. ఏందిరా తయారైనావా? పోదామా? ఏ మా వాళ్ళు వద్దంటారు కదా, ఇంకా ఆటో ఖర్చు ఏం పెట్టుకుంటారు, బస్సులో పోతారట ఫ్రీ అయినా అని. నీ బస్సులతో ఉన్నది గండం ఆగా చేసినాయి. పో హలో అన్నా, ఇక రాకే ఇక. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివారం